హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాసినీస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో కారపు బూందీని ఈజీగా పక్కా కొలతలతో ఎలా తయారు చేసేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. స్పైసీని ఇష్టపడే వాళ్ళందరికీ కూడా కారపు బూందీ అంటే చాలా చాలా ఇష్టం. ఇది మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే మనకి దాదాపు 20-30 రోజుల పాటు నిల్వ ఉంటుంది. పిల్లల స్నాక్స్ బాక్స్ అయినా, లేదా ఇంటికి ఎవరైనా అతిథులొస్తున్నా, లేదా మనం ఎక్కడికైనా తీసుకువెళ్ళాలన్నా ఇది చాలా చాలా బాగుంటుంది. చేసుకోవడం చాలా ఈజీ అండి. ఒకసారి ఈ వీడియో చూసారంటే మీరు పర్ఫెక్ట్‌గా బూందీని తయారు చేసేసుకోవచ్చు. ముత్యాల్లాగా ఉంటాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. చిట్టి చిట్టి ముత్యాల్లాంటి ఈ బూందీని మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? ఫుల్ వీడియో చూడండి. దీనికోసం ముందుగా కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకొని, అందులోకి ఒక కప్పు శనగపిండిని జల్లించి తీసుకోండి. ఇక్కడ మనం అప్పటికప్పుడు పిండిని జల్లించుకోవడం వల్ల ఉండలు లేకోకుండా మనం పిండిని బాగా కలపొచ్చు. అందుకనే ఎప్పుడైనా సరే పిండిని జల్లించి తీసుకోండి. ఇక్కడ నేను 2 కప్పులతో తయారు చేస్తున్నాను. అన్నీ కూడా మీకు కొలతలతో చూపిస్తానండి. 2 కప్పుల శనగపిండికి 2 కప్పుల బియ్యపిండి, ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడా, రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఇదంతా బాగా జల్లించి తీసుకోవాలి. ఇక్కడ మీరు చూసారు కదా! ఒక కప్పు శనగపిండికి, ఒక స్పూన్ బియ్యపిండిని మనం వాడుతున్నాం. అలా 2 కప్పుల శనగపిండికి, 2 కప్పుల బియ్యపిండిని వేసుకున్నాం. ఇది గ్రాముల్లో చెప్పాలంటే ఒక్కొక్క కప్పు వచ్చి 200 గ్రాములు. మొత్తం 400 గ్రాముల శనగపిండికి 2 స్పూన్ల బియ్యపిండి, రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ వంట సోడాను వేసాం. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును వేసేసుకొని ఒకసారి పిండిని బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఉండాలి. అది కూడా మనం ఏ కప్‌తో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో. ఇప్పుడైతే మొత్తంగా ఒక కప్పు వాటర్‌ని ఏసేసాము. మనకిప్పుడు ఇంకా వాటర్ అయితే అవసరమవుతాయి. అందుకని మరొక కప్‌తో తీసుకుంటున్నాను. మనం ఇక్కడ తీసుకున్న శనగపిండికి 2 కప్పుల శనగపిండికి 2 కప్పుల వాటర్ పర్ఫెక్ట్‌గా సరిపోతాయండి. కాకపోతే మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి వేసేసామంటే ఒక్కొక్కసారి శనగపిండి అనేది తక్కువ వాటర్‌ని అబ్జర్వ్ చేసుకోవచ్చు. అంటే మనం వాడే శనగపిండి క్వాలిటీని బట్టి అన్నమాట. శనగపిండిని మనం డైరెక్ట్‌గా శనగ బెడలతో మరపట్టించామంటే క్వాలిటీగా ఉంటుంది. అదే బయట తెచ్చుకున్నామనుకోండి అందులో కల్తీ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది అంత ఇంత అనేమి కాదు. 2 కప్పులైతే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇక్కడ ఒక స్పూన్ మిగిలాయి కదండీ! ఆ స్పూన్ కూడా మళ్ళీ వేసేస్తాను. ఇప్పుడైతే మనం ఇలా కలిపేసేసుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. చూడండి ఇలా బూందీ గరిటె ఉంటే మీరు బూందీ గరిటెతో వేసుకోవచ్చు. లేదనుకోండి ఇలా పూరి కానీ ఏదైనా మనం తెలవేయడానికి ఒక గరిటె ఉంటుంది కదా! చిన్న చిన్న హోల్స్‌తో దాంతో అయినా వేసుకోవచ్చు. కాకపోతే ఈ గరిటెకు చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. మనం వేసుకోవడానికి చాలా టైం పడతది. అదే బూందీ గరిటెతో అయితే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మనం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసాం కదా! ఆయిల్ వేడెక్కేలోపు ఒక 5 నిమిషాలు టైం పడతది. ఆలోపు శనగపిండి అనేది వాటర్‌ని అబ్జర్వ్ చేసుకొని కాస్త గట్టిపడింది. అందుకని ఆ స్పూన్ వాటర్ కూడా ఇందులోకి వేశాను. నాకిక్కడ 2 కప్పుల శనగపిండికి 2 కప్పుల వాటర్ పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. హెచ్చు తగ్గులు లేకోకుండా. ఇప్పుడు ఒక స్పూన్ వాటర్ వేసాం కదా! బాగా కలిపి ఒక గరిటె పిండి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాం కదండీ! వేడెక్కిన తర్వాత మంటని హై ఫ్లేమ్‌లోనే ఉండనిచ్చి బూందీ గరిటె పైన ఒక గరిటె ఈ శనగపిండి మిశ్రమాన్ని వేసేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా నిదానంగా మనం గరిటెతో తిప్పుతూ ఉన్నామనుకోండి బూందీ అనేది మనకి వచ్చేస్తుంది. ఒక గరిటె పిండి అయితే సరిపోతుంది. ఒకవేళ మీరు కాస్త పెనం పెద్దది తీసుకొని ఆయిల్ ఎక్కువగా ఉందనుకోండి అప్పుడు 1:30 గరిటె వేసుకోండి. ఇలా ఆయిల్‌కి సరిపడా వేసేసుకోండి. వేసేసుకున్నాక ఇప్పుడు మనం బూందీ గరిటెకి శనగపిండి ఏమీ లేకోకుండా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా ప్రతిసారి చేయడం వల్ల మనకి ఆ హోల్స్‌కంతా కూడా శనగపిండి లేకుండా ఉంటుంది. మనం బూందీని వేసినప్పుడంతా కూడా తోకలు లేకోకుండా మంచిగా ఇలా రౌండ్‌గా వచ్చేస్తాయన్నమాట. ఇప్పుడు బూందీని అటు ఇటు తిప్పుతూ దాదాపు 5-10 నిమిషాలు టైం పడతది. ఇది మంచిగా క్రిస్పీగా అవ్వడానికి. చూస్తున్నారుగా ఇలా రంగు మారాలి. ఎప్పుడైతే మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేస్తుందో అప్పటికి మనకిది క్రిస్పీగా అయిపోయినట్టు. ఇలా క్రిస్పీగా అయిపోయాక ఇప్పుడు ఆయిల్‌లో నుంచి తీసేసుకోవాలి. చూస్తున్నారుగా ఇలా మనం 2 సార్లు ట్యాప్ చేసామంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ మొత్తం కూడా అక్కడే మనకి వెళ్ళిపోతుంది. ఒకవేళ మీకు ఇంకా ఎక్స్‌ట్రా ఆయిల్ ఉందని అనిపిస్తే అప్పుడు టిష్యూ పేపర్ పైన వేసేసుకోండి. టిష్యూ పేపర్ పైన వేసుకోవడం వల్ల ఇక మిగతా ఆయిల్ అంతా కూడా పేపర్ పీల్చేసుకొని మనకి ఆయిల్ లేకోకుండా వచ్చేస్తుంది. నాకైతే ఇక్కడ ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేయలేదు కాబట్టి నేను డైరెక్ట్‌గా స్టీల్ ప్లేట్‌లకే వేశాను. చూసారుగా ఎంత కరకరలాడుతుందో! మనం తీసిన వెంటనే కూడా ఎంత కరకరలాడుతుందంటే ఇది చల్లబడ్డాక ఇంకా క్రిస్పీగా ఉంటుంది. ఇదే విధంగా మిగిలినదంతా కూడా బూందీల్లాగా వేసేసుకోవడమే. ఎంత బాగా ఉన్నాయో చూడండి. ముత్యాల్లాగా ఉన్నాయి కదా! ఇలా తోకలు లేకోకుండా రావాలి అంటే నేను చెప్పిన విధానంలో ఒక కప్పు శనగపిండికి, ఒక కప్పు వాటర్, 2 స్పూన్ల బియ్యపిండిని వేసుకోండి. బియ్యపిండి వేసుకోవడం వల్ల మనకి ఆయిల్ తక్కువ పీల్చుకుంటాయి, కరకరలాడుతూ ఉంటాయి. నేను చెప్పిన విధానంలో ట్రై చేయండి. పర్ఫెక్ట్‌గా మీకి బూందీ అనేది వచ్చేస్తుంది. ఇదే విధంగా మిగిలిన బూందీనంతా మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసేసుకొని ఒక బౌల్‌లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఒక పావు కప్పు దాకా వేరుశనగ విత్తనాల్ని
ఇలా చిటపటలాడుతూ మనకి ఎప్పుడైతే విత్తనాలన్నీ పగుళ్ళు వస్తాయో అప్పుడు క్రిస్పీగా బాగా ఫ్రై అయిపోయినట్టు. వాటిని ఆయిల్‌లో నుంచి తీసేసుకోండి. తరువాత ఒక పావు కప్పు ఇక్కడ నేనైతే కాజుని కూడా ఫ్రై చేస్తున్నాను. మీరు కావాలంటే కాజుని వేసుకోండి. లేదంటే స్కిప్ చేసేసుకోండి. మనం ఇంట్లో కోసం తయారు చేస్తున్నాం కాబట్టి కాజు వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది. ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి తీసేసుకోండి. తర్వాత గుప్పెడు కరివేపాకును బాగా వేయించి తీసేసుకోండి. ఇది అక్కడక్కడ కరకరలాడుతూ మనకి చాలా బాగుంటుంది. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలను గూడా కాస్త కచ్చా పచ్చాగా దంచి మంచిగా వేయించుకోండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించి తీసేసుకోండి. ఇప్పుడు బూందీనంతా మనం ఒక బౌల్‌లోకి తీసుకున్నాం కదండీ! చూడండి ఎంత కరకరలాడుతుందో. ఇలా నలిపితే మీకే తెలుస్తుంది. ఆ సౌండ్ అనేది మనకి బాగా వస్తోంది కదా! చూడండి ముత్యాల్లాగా కూడా ఉన్నాయి. చాలా బాగా వచ్చేసాయండి. తోకలు లేకుండా రావాలంటే మాత్రం నేను చెప్పిన కొలతల్ని పాటించండి. ఇప్పుడు మనం ఇందులోకి వేయించుకున్నవన్నీ కూడా వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా నేనైతే చిల్లీ పౌడర్‌ని వేస్తున్నాను. మీరు తినగలిగే కారాన్ని బట్టి వేసేసుకోండి. ఒక పావు టీ స్పూన్ దాకా చాట్ మసాలాను కూడా వేస్తున్నాను. మీ దగ్గర లేకుంటే స్కిప్ చేసేసుకోండి. చిల్లీ పౌడర్ ఒకటే వేసుకున్నా సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలపండి. మీరు ఒకవేళ స్పైసీ చేతులకు అంటుకుంటుంది అంటే స్పూన్‌తో కలుపుకోవచ్చు. లేదంటే ఇలా చేత్తో అయినా కలిపేసేసుకోవచ్చు. ఇలా అంతా బాగా కలిపేసామంటే బూందీకంతా కారం బాగా అంటుకుంటుంది. తర్వాత మనం ఏదైనా ఒక బౌల్‌లోకి వేసేసుకొని స్టోర్ చేసేసుకోవడమే. ఏదైనా స్టీల్ కంటైనర్‌లో కానీ, లేదా గాజు బాక్స్‌లో కానీ వేసేసుకొని స్టోర్ చేసుకున్నామంటే, ఇది మనకి దాదాపు 20-30 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈవినింగ్ టైమ్‌లో స్నాక్స్‌గా చాలా బాగుంటుంది. పిల్లల స్నాక్స్ బాక్స్‌కైనా, లేదా మనకి ఏదైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు కూడా ఇది చాలా చాలా బాగుంటుంది. మరి ట్రై చేస్తారు కదూ! ముత్యాల్లాంటి కార బూందిని మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఇలాంటి ఎన్నో సింపుల్ అండ్ టేస్టీ వంటకాలు మన సుహాస్నిస్ కిచెన్‌లో ఉన్నాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.